13వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఏదైతే ఈ సీడ్ యాక్సెస్ రహదారిని స్టీల్ బ్రిడ్జిని స్టార్ట్ చేస్తారో ఆ సభావేదికను చూసాము. ప్రస్తుతం మనం సీడ్ యాక్సెస్ రహదారిపై ఉన్నాం. అసలు ఏదైతే కీలకమైనటువంటి రహదారి ఉందో, అమరావతి రాజధానికి మణిహారంగా ఏదైతే తీర్చిదిద్దుతున్నటువంటి సీడ్ యాక్సెస్ రహదారి ఉందో ఆ సీడ్ యాక్సెస్ రహదారిపై ఉన్నాం. సెకండ్ ఫేజ్లో స్టార్ట్ అయ్యి వర్క్ జరుగుతున్నటువంటి సీడ్ యాక్సెస్ రహదారిపైన ఉన్నాం. ఈ సీడ్ యాక్సెస్ రహదారి పూర్తిగా 21 కిలోమీటర్ల పొడవుతో నిర్మితం అవుతుంది. అయితే ఈ సెకండ్ ఫేజ్ని ఏదైతే ఫస్ట్ గవర్నమెంట్ ఆఫ్టర్ ఏదైతే బైఫర్కేషన్ రాష్ట్ర విభజన తర్వాత నిర్మించారు, సెకండ్ ఫేజ్ని మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిర్మించారు. అంటే ఈ మధ్యలో ఈ సీడ్ యాక్సెస్ రహదారిని ఎవరు కూడా టచ్ చేయలేదు. ఆ గవర్నమెంట్ ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఆ టైంలో సీడ్ యాక్సెస్ రహదారిని టచ్ చేయలేదు. ఇప్పుడు ప్రస్తుతం మళ్ళీ చంద్రబాబు సర్కార్ వచ్చినాకే సీడ్ యాక్సెస్ రహదారిని టచ్ చేశారు. ఈ తొలి ఫేజ్లో 18 కిలోమీటర్లు పూర్తి చేశారు, సెకండ్ ఫేజ్లో 3 కిలోమీటర్లు పూర్తి చేశారు. ఇప్పుడు ఏదైతే మనం సీడ్ యాక్సెస్ రహదారిపైన ఉన్నాం, ఈ సీడ్ యాక్సెస్ రహదారి వెనకాల మనం వెనక భాగంలో చూసుకోవచ్చు. ఇదంతా కూడా సెకండ్ ఫేజ్ నుంచి కంటిన్యూ చేసినటువంటి సీడ్ యాక్సెస్ రహదారి. ఫస్ట్ ఫేజ్లో దొండపాడు నుంచి వెంకటపాలెం వరకు సీడ్ యాక్సెస్ రహదారిని పూర్తి చేశారు. సెకండ్ ఫేజ్ ఏ వెహికల్స్ కనిపిస్తున్నాయి, వెంకటపాలెం ఏదైతే మంతిన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమం ఉంటుందో ఆ సమీపంలో నుంచి సెకండ్ ఫేజ్ సీడ్ యాక్సెస్ రహదారిని అయితే పూర్తి చేసుకుంటూ వచ్చిన పరిస్థితి ఉంది. ఈ సెకండ్ ఫేజ్ సీడ్ యాక్సెస్ రహదారి మొత్తం కూడా ఈ వెంకటపాలెం నుంచి మొదలుపెట్టి ఉండవల్లి వరకు ఏదైతే కొండవీటి వాగుపైన స్టీల్ బ్రిడ్జ్ నిర్మిస్తున్నారో అక్కడ వరకు వెళుతుంది. అక్కడి నుంచి మళ్ళీ కొండవీటి వాగు నుంచి స్టీల్ బ్రిడ్జ్ నుంచి బకింగ్హామ్ కెనాల్ పైన స్టీల్ బ్రిడ్జ్ నిర్మిస్తున్నారు. ఆ మధ్యలో కూడా ఈ సీడ్ యాక్సెస్ రహదారి అనుసంధానమై ఉంటుంది. అయితే మొత్తం 21 కిలోమీటర్ల పొడవుతో ఈ సీడ్ యాక్సెస్ రహదారి నిర్మించారు. ఇదంతా కూడా రేపు 13వ తేదీన చంద్రబాబు ప్రారంభిస్తున్నారు. ఉండవల్లి సెంటర్ నుంచి ఇప్పుడు ప్రస్తుతం వాహనాలన్నీ కూడా అటు విజయవాడ నుంచి వచ్చిన వాహనాలైనా ఇటు గుంటూరు వైపు నుంచి వచ్చిన వాహనాలైనా ఏవైనా కూడా ఉండవల్లి సెంటర్ వచ్చి ఉండవల్లి సెంటర్ నుంచి లేదా అమరావతి కరకట్ట ఏదైతే చంద్రబాబు నివాసం ఉన్న కరకట్ట ఉందో ఆ కరకట్ట మీద కానీ సచివాలయం వైపు వెళుతున్నాయి, సచివాలయం వైపు హైకోర్టు వైపు వెళుతున్నాయి. ఇప్పుడు ప్రస్తుతం ఈ రహదారి నిర్మాణంతో అటు ఉండవల్లి వైపు కానీ ఇటు కరకట్ట వైపు కానీ వెళ్లాల్సిన పరిస్థితి లేదు. విజయవాడ నుంచి ప్రకాశం బ్యారేజ్ వైపు నుంచి వచ్చిన వాహనాలు కావచ్చు, అటు గుంటూరు వైపు నుంచి వచ్చిన వాహనాలే కావచ్చు, ఏ వాహనాలైనా కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ నుంచి బిగిన్ చేసి సీడ్ యాక్సెస్ రహదారి ఎక్కినాయి అంటే సీడ్ యాక్సెస్ రహదారి మొదలుకొని పూర్తి స్థాయిలో అమరావతి వరకు ఏదైతే పర్మనెంట్ సచివాలయం, ఐకానిక్ టవర్సే కావచ్చు, హైకోర్టే కావచ్చు, టెంపరీ సచివాలయం కావచ్చు, ఇవన్నీ కూడా ప్రస్తుతం ఏదైతే విధులు నిర్వహిస్తున్న సచివాలయం వెలగపూడి సచివాలయం ఉందో అక్కడికే కావచ్చు, అన్నీ కూడా విజయవాడ నుంచి వచ్చినటువంటి వాహనాలు కావచ్చు, గుంటూరు నుంచి వచ్చిన వాహనాలు కావచ్చు, ఈ సీతానగరం కేఎల్ కాలనీ దగ్గర బకింగ్హామ్ కెనాల్ పైన స్టార్ట్ చేసినటువంటి స్టీల్ బ్రిడ్జ్ దగ్గర నుంచి మొదలు పెడితే ఎక్కడ ఆగే పని ఉండదు. ఇక డైరెక్ట్గా ఆ స్టీల్ బ్రిడ్జ్ నుంచి మరో పక్కన ఉన్నటువంటి స్టీల్ బ్రిడ్జ్ ఏదైతే కొండవీటి వాగుపై నిర్మించారో ఆ స్టీల్ బ్రిడ్జ్ పైకి వచ్చి అక్కడి నుంచి స్ట్రైట్గా వెలగపూడి సచివాలయం, హైకోర్టు, అమరావతి పర్మనెంట్ బిల్డింగ్స్ ఇవన్నీ అటువైపు వెళ్ళిపోవచ్చు. దొండపాడు వరకు ఎక్కడ కూడా ఆగే పని ఉండదు. పూర్తి స్థాయిలో సీడ్ యాక్సెస్ చాలా అందమైనటువంటి రహదారిగా చెప్పుకోవచ్చు. దీన్ని చాలా గ్రీనరీతో అంటే 3 లైన్లుగా నిర్మిస్తున్నటువంటి సీడ్ యాక్సెస్ రహదారిలో గ్రీనరీకి కూడా ప్రథమ ప్రాధాన్యత ఇస్తూ ఇది పూర్తి చేస్తున్నారు. ప్రస్తుతానికి 2 లైన్ల సీడ్ యాక్సెస్ రహదారులు ప్రారంభిస్తున్నారు. దీనిలో నుంచి వాహనాలు లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ ఎటువంటి వెళ్ళేందుకు ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా వీటిని నిర్మిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. పూర్తి స్థాయిలో ఈ రహదారి అంతా కూడా 21 కిలోమీటర్ల పొడవుతో నిర్మించారు. థర్డ్ ఫేజ్ రహదారి కూడా నిర్మించాల్సి ఉంది. థర్డ్ ఫేజ్ అయితేనేమో మణిపాల్ ఏదైతే వారధి ఉందో వారధి నుంచి వచ్చినటువంటి వాహనము ఏదైతే విజయవాడ బైపాస్ వారధి అటు గుంటూరు వైపు నుంచి ఇటు విజయవాడ నుంచి వారధిపైకి వచ్చిన వాహనం అక్కడ బయలుదేరితే ఈ సీడ్ యాక్సెస్కి అనుసంధానం చేసే విధంగా థర్డ్ ఫేజ్ రహదారి అయితే నిర్మించాల్సి ఉంది. దానికి కొంత అక్విజిషన్ కూడా వెళ్ళాల్సిన పరిస్థితి ఉండడంతో ముందు సెకండ్ ఫేజ్ వరకు కంప్లీట్ చేసి అమరావతి రాజధానికి వచ్చే వాహనాలకు ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఇప్పుడు ఉండవల్లి వైపు నుంచి వస్తుంటే రహదారులు ఇరుకు రహదారులు కావడంతో ట్రాఫిక్ చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అవుతుంది. బస్సులే కావచ్చు, లారీలే కావచ్చు, అమరావతి సచివాలయంకి వెళ్ళేటువంటి ఎంప్లాయీసే కావచ్చు, హైకోర్టుకు వెళ్ళేటువంటి అడ్వకేట్స్ కావచ్చు, అందరికీ కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో కరకట్ట రహదారిపై కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది. వీఐపీలు వెళ్ళే సమయంలో ట్రాఫిక్ కావటం కానీ ఇదంతా కూడా కరకట్ట పైన ఒకటే రహదారి కావటం ఇవన్నీ కూడా ట్రాఫిక్ పరమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సీడ్ యాక్సెస్ రహదారి అందుబాటులోకి వస్తే కొండవీటి వాగు, బకింగ్హామ్ కెనాల్, ఈ స్టీల్ బ్రిడ్జ్లు కూడా అందుబాటులోకి వస్తే బకింగ్హామ్ కెనాల్పై వన్స్ వాహనం బయలుదేరిందంటే ఇక స్ట్రైట్గా అక్కడికి వెళ్ళిపోవటమే. అమరావతి సచివాలయం కావచ్చు, హైకోర్టు కావచ్చు, ఇటువైపు వెళ్ళే పరిస్థితి ఉంటుంది. ఎక్కడ కూడా ట్రాఫిక్ పరమైన ఇబ్బందులు ఉండవు. ఈ నెల 13వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సీడ్ యాక్సెస్ రహదారి, స్టీల్ బ్రిడ్జ్లు మొత్తం కూడా జాతికి అంకితం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఒక పండుగ వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. ఈ ఏదైతే సీడ్ యాక్సెస్ రహదారి కావచ్చు, స్టీల్ బ్రిడ్జ్లు కావచ్చు, వీటి ప్రారంభోత్సవానికి భూములు ఇచ్చిన రైతులను కూడా ప్రత్యేక ఆహ్వానితులుగా ఆహ్వానిస్తున్నటువంటి పరిస్థితి ఉందని అధికారులు అయితే తెలియజేస్తున్నారు. భూములు ఇచ్చిన రైతులు కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈ సీడ్ యాక్సెస్ రహదారి అందుబాటులోకి వస్తే వారి భూములకు ధరలు రావటం, అమరావతిలో ఒక రకమైనటువంటి డెవలప్మెంట్ బిగిన్ అయింది. ఇప్పటికే అన్ని నిర్మాణాలు చాలా వేగంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రహదారి పూర్తిగా అందుబాటులోకి వస్తే తమ ప్రయాణానికి అనుకూలంగా ఉంటుంది. అమరావతికి ఒక రహదారి ఉంది అనేటువంటిది కూడా స్పష్టంగా కనిపిస్తుందని చెప్పని రైతులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ చంద్రబాబు కృషి, మంత్రి నారాయణ కృషి, ఏడీసీ అధికారులు కావచ్చు, సిఆర్డీ అధికారులు కావచ్చు, వీళ్ళందరి కృషి కూడా ఫలించిందని చెప్పుకోవచ్చు. భూములు ఉన్నటువంటి వారిని కూడా బ్రతిమాలి
బతిమాలి మరి భూములు తీసుకొని సమీకరణ ద్వారా 99% భూములు తీసుకొని ఈ రహదారిని పూర్తి చేశారు. రైతులు కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి రహదారికి భూములు ఇచ్చి ఈ రహదారిని పూర్తి చేసేదానికి సహకరించిన పరిస్థితి ఉంది. ఏదైనా మొత్తంగా ఈ అమరావతికి సీడెక్స్ రహదారిని మణిహారంగా చెప్పుకోవచ్చు. రేపు 13వ తేదీన ఈ నెల 13వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నారు ఈ రహదారిని. వీడియో జర్నలిస్ట్ ఫణితో నాని, ఏపీ అమరావతి, తెలుగు 360.